ఇదిగా ఉంటది ఇక కోడలు పొద్దున్నాక కలిసి వచ్చి ఆగ్రహించుకొని అన్నం వండి ఇది రాగానే మళ్ళీ 7 గంటకి తిట్టడం మళ్ళీ అనుకుంటుంది ఇక కోడలు అరుచుకోవాలి అన్నం వండి అన్నాయి పిల్లలు అరుచుకోవాలి భర్త అరుచుకోవాలి పండుగ 11, 12 ఎత్తుంది మళ్ళీ పెద్ద వరం 3 గంటలు ఎత్తుంది అత్త ముసలకి ఎక్కడ నీరు పడతాయి చెట్టు కింద పంటే మళ్ళీ 7 గంటలకు పంటే కోడలు కలుపు చూడు ఓ కోడలు పోరి ఎప్పుడు లేస్తే ఎప్పుడు ఉడుచుకోడు ఎప్పుడు చల్లుకుంటావే ఓ నేను ఆడికి ఇట్టే చేసినాను వండుకున్నాను పెద్ద వరంగా లేదు గడికిరుచుకొని గడక పోసుకొని సర్ది పట్టుకొని బాయికాడికి పోయేది పెద్ద 3 గంటల 4 గంటల రోజు కొలుపు ఇతను ముసలు వచ్చారు అనుకో కాళ్ళ కండ వచ్చిన కమ్మడలో ఆడబిడ్డకి అంటే ఆడబిడ్డ తింటూ వస్తుందా ఓ తాగుతూ వస్తుందా అలా వచ్చినాక అన్న నన్ను కాళ్ళు ఆడించుకోవడం మంత్రాలు అన్నది అన్నట్టు ఒకవేళ ఒక ఆడబిడ్డ అంటే కీడు తింటారో తాగుతారు ఇలా అన్ని పెడతాడు పెద్దకి ఒక మీద మెత్తాడు అట్టే కాదు పెళ్లి చేస్తే అనుకో మనం ఎందుకు తీసుకొస్తాం వడేడుతుంది అది వడేడుతున్నాక ఈ రాజ్యం ఉమ్మడికి ఆ రాజ్యం ఉమ్మడికి ఆ ఇల్లు ఉమ్మడికి ఈ ఇల్లు ఉమ్మడికి ఆ బంగ్లా ఉమ్మడికి ఈ బంగ్లా ఉమ్మడికి ఆ రాజ్యం ఉమ్మడికి ఈ రాజ్యం ఉమ్మడికి ఆ దేశం ఉమ్మడికి ఈ దేశం ఉమ్మడికి అంతా మనకి అంతా మనకి పెళ్లి ఏది చాలు వాళ్ళ చేతికి మట్టి అంటకుంటా పెళ్లి సాధన మనం తీసుకొచ్చలేదు అక్కనే వాడేస్తూ అంత మనకైతే మన మొగోళ్ళు వచ్చినాక మీ చెల్లి పెళ్లి చేద్దాం ఈసారి ఉంది పెళ్లి చేసిన అనుకో అంతా భవనాల్లో ఎప్పుడు అనుకుంటా ఉన్నారా అచ్చగాడి వెంట తనం చెయ్యరాజు అనం చెయ్యరాజు భవనాల వేడికి వెళ్ళిపోదామా అని భవనాల వేడికి వాళ్ళు వస్తారు ఎలా వేడికి వాళ్ళు వస్తారు ఏందయ్యో సంబరంగా ఏమండి ఒక ఆలోచనండి ఆగుదలేదు నా పిల్ల ఏంది కొత్త బర్రె వచ్చిందని ఒక బర్రె నా ఇంటికి అంత పట్టుకొని ఒక మాట అండి ఏం మాట అంటే ఇంతే అయితే మీ చెల్లె పెళ్లిడికి వచ్చింది మీ చెల్లె నిమోతి పెళ్లి చేద్దామని ఆలోచన గట్ట మీ చెల్లె పెళ్లి చేద్దామండి పెళ్లి చేద్దామండి అబ్బా అగో ఎవరు అన్నందుకు అక్కడికి వచ్చే ముచ్చట ఇలా మాట్లాడేది నా పెళ్ళం ఎప్పుడు బిబ్బరి మా చెల్లె లగ్గ చేద్దాం అవునండి ఇంత మంచి ఆలోచన ఓ పెద్దమ్మ నా నేనే అల్లుడు పని చేస్తా నేను అల్లుడు పని చేస్తా వాడు అంటాడా నేను ఇత్తలు పడితే లంచ కూడా కప్తాలు పడతా సరే మరి పెళ్లి చేద్దాం కానీ మన ఇష్టమైతే మా చెల్లి ఇష్టం కావద్దు పెళ్లి చేసుకునే మా చెల్లిని అడగాల అడిగి చేద్దాం అడుగు మరి చెల్లెలా నిమ్మ
అయ్యో నీకన్నా ఎక్కువ నాకెవరే నీకన్నా ఎక్కువ అన్నలిద్దరు ఏనాడు పిలిచిందో ఆ చెల్లె ధన 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 అన్నల పేరు వచ్చింది. నిమ్మవతి నిమ్మవతి ఒక మాట చెల్లె ఏమి వదిన అవుతుందా చెల్లె ఎవరెవరో కానీ మీ వదిన మాట ఎక్కినా ఏమంటారు? ఇగో ఎదిగిన అడవిలో ఇంటి 2 రోజులు ఉంటది మీ చెల్లె లగ్గం చేసి నీకు పెళ్లి చేద్దాం అనుకున్నా చెల్లె. ఓహో నాకు పెళ్లి చేస్తారా అన్నా అవ్వలేదు అయ్యలేదు ఏనాడు మాత్రం దినమింత ఏనాడు మాత్రం సారి సవరించి పెంచి పెద్ద చేసి అన్నా అన్నా మీ ఇష్టమైతే వదనలు ఇష్టమైతే పెళ్లి చేసుకున్న తందుకు ఏనాడు మాత్రం నాకు ఏ బాధలేదు అన్నా. సరే సరే నీకు ఎలాంటి పిల్లగాడు కావాలంటే అన్నా మీరు ఎలాంటి పిల్లగాని తీసుకొచ్చి ఈ పిల్లగాని చేసుకోమంటే నేను తల వంటి తాళగట్టించుకుంటాను అన్నది. అగో మా చెల్లె గుణం కష్టంది సేమ్ నా గుణం. అగో నీ గుణం ఏమన్నానండి మా చెల్లె అయితే అన్నా మీరు ఎలాంటి పిల్లగాని తీసుకొచ్చే తల వంటి తాళగట్టించుకుంటాం అన్నది. కాబట్టి మేము పోయి పిల్లని మాట్లాడుకొస్తాం. పోతారా పోతారా అరే రామశంకర ముడకప్ప ఉన్నది ఈ గోచి కథ ఉన్న గోచి చచ్చింది ముడకొడుకు అట్ట కాదు పెట్టడం మంచి లెక్క మనిషి నువ్వే పిల్లగాని జాడలో పోతే ఆ పిల్లగాళ్ళు ఏమనుకుంటారు మరి తోడబుట్టి అన్నలే మరి పిల్లగాని జాడలు వస్తారు వాళ్ళ చెల్లి ఎంత లంగో ఎంత దొంగో ఎద్దు మంచి అయితే అంగట అమ్ముడు ఒక పోనా ఎద్దు మంచి అది అంగలు తిరుగుతుంది తోడబుట్టి అన్నం తిరుగుతుంటే పోరుకున్నాం తప్పును గోతనం తప్పు వర్షం తప్పు ఉండదు అది తిరుగువద్దు అని అనుకుంటారు. మనం పోవద్దండి మరి ఎట్లా ఎందుకంటే బట్ట వాళ్ళ బ్రాహ్మణులు పిలిచి వాళ్ళు మీ చెల్లె తదిరి ఫోటో ఇస్తే 4 రాజ్యాలు నాకుండా పోయి తిరిగి వాళ్ళు వెనుకడానికి వస్తారు. సరే పర్వాలేదు అనండి బట్ట వాళ్ళ బ్రాహ్మణులు కనుక మాట ఇక మా చెల్లె నిమ్మవతి తదిరి ఫోటో ఇస్తాను. ఫోటో కొంటాం 4 రాజ్యాలు ఇవ్వకుండా పోను 6 రాజ్యాలు చెప్పి ఎడు దగ్గర తిరిగి చెల్లె దగ్గర వరండి మాట్లాడక రండి మీరు నిమ్మది పొడవడుకు 4 రాజ్యాలు నవ్వకుండా పోదురుదామా అని రామ 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 అయ్యయ్యో నా దేవుడా చెప్పాడు రాకుండా గుంజులో రైక చెప్పాడు గుమ్మత్తం మన పిల్లలు కుర్తాను మెడకుండా అవజరగారు అత్తగాను మావకాను పైన పచ్చిపులకి నువ్వులు తిరిగినారమ్మా మాట కలిసి మర్యాద
కత్త మరి మడగల ఒక పైనమ్మ వారు వచ్చే చూడు మాయా మైబుద్ధరాదు అయ్యా బాలీదేవి వాళ్ళు సాధన కొడుకు మరాఠీ రాదు మరాఠీ రాదంటే వాళ్ళ కన్న కొడుకు కాదు సాధన కొడుకు మాయా తిరగకుండా రావంగా మైబుద్ధ రాదు ఇంటికి మైబుద్ధ రాదు ఇంటి మగలిగా చెల్ల ఎవరమ్మా గుర్తు ఇంటి లోపల మరి ఎవరు వస్తున్నా ఇటు ముందుకు వచ్చి అర్ధించి వాళ్ళ పరిగెత్తి వల్ల మరొక ఆకలైతే వాళ్ళు దుప్పైతుందో మధ్యలో మర్యాద చేస్తారని మధ్యలో పెట్టుకొని దబా 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 బంగ్లా ముందుకు వచ్చి ఎవరయ్యా మీరు ఇంతకు ఎవరు అమ్మా ఒక మాట మా ఊరు ఎవరు మనది నీతి అయోధ్య నగరం నిధియాల నీతి అయోధ్య నగరం నిధియాల నీతి అయోధ్య నగరం నీతి అయోధ్య దేశం అయోధ్య నగరము బిడ్డ నీళ్ళు అవుతారా బిడ్డ ఎవరు ఇదా ఇది మరాఠీ రాజ్యం నా భర్త పేరు మైపోత మహారాజు నా పేరు మహాలక్ష్మి నా ఒక్క కొడుకు నా కొడుకు మరాఠీ రాజు అయ్యా నా కొడుకు పెళ్లి చేద్దాం అనుకుంటానా మీరు వచ్చారు మీరు రాజులా చెప్తే ఇవాళ రకం అయిపోతారా చెప్తే నా పేరు మహాలక్ష్మి చెప్తే నా పేరు మరాఠీ చెప్తే ఏమంటారు ఎండలు వాడి వచ్చాను నేను నీళ్ళాక సరబడ్డా కానీ అమ్మ ఒక మాట నేను కూడా నా కొడుకు పెళ్లి చేద్దాం అనుకున్నా పెళ్లి చేద్దాం కానీ నా సొంత కొడుకు కాదయ్యా బావ కొడుకు అయితే మీ బావను మేము ఆరాలు అనిపోతే సాధన కొడుకు మీ పని నా బయటలా వాడు రోడ్ ఇన్స్పెక్టర్ అప్పుడు నౌకరి పెద్ద నౌకరి కొడుక చెప్పుడు చెప్పులు పానం పోతాయి మాతో ఆరబడి భజన అయితే వాడు రోడ్ ఇన్స్పెక్టర్ వాడు తాగుడు 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 రోడ్పడం అన్నాడు ఏడో మురికి ఉండు కానీ పట్టడు సరే పొల్ల పేరు నిమ్మవచ్చా పొలపేరు నిమ్మవత కానీ ఒక మాటనయ్యా ఈ పొలపేరు నిమ్మవతాను నా కొడుకు మరాఠీ రాజు నా కొడుకు తగ్గట్టున్నది ఈ పొల్ల దాన్ని కొడుకు నా కొడుక మరాఠీ రాజా కొడుక ఈ సంవత్సరం నీ పెళ్లి చేద్దాం అనుకున్నావు వాళ్ళు వచ్చారు కొడుక నీకు ఈ పొల్ల పూట నచ్చని పెళ్లి నచ్చింది నాకు పొల్ల నా కొడుకు ఓకే అయ్యా ఇలారా నా కొడుకు పొలాలతో బండ వస్తున్నాడమ్మా పొలాలు బండ వస్తున్నాడు సరే పొలాలతో మొదలమ్మా అంతేగా కిట్ట బియ్యాన్ని మొత్తం ఇప్పుడు ఒక్కసారి బాబా పొలం కూడా మొత్తం 90 కిలోల దాకా కొమ్ము నడుము చుట్టిన కొడుకు పెళ్లి చెందని కావాలి అంతే నా కొడుకు పెళ్లి చేసిన అన్నప్పుడు ఆ తాగుబోతూ మైపోతారు అది అన్నాడు నీ అవ్వ నువ్వో నీ కొడుకువో నీ ఎవరంబో కొంగు నడుగు ఆగుతుంది నా పెన్నం అనుకున్నాడు తాగుబోతులు అమ్ముకుంటు నా ముచ్చట ఏం చేస్తుంది అనుకున్నాడు వాడు ఏ చేసుకొని అనుక తప్పుడు అనుకున్నాడా అదే బ్రాహ్మణుడు చేసిండు సూర్య పెళ్లి కొడుకు తనివారం సారి పెళ్లి ఆదివారం గోంగాధర లగ్గవాలి లగ్గ కోడి చేసిండు అమ్మ పెళ్లి దగ్గరకు వచ్చింది మీరే కొడుకుని పెళ్లి కొడుకు తయారు రారు అని లగ్గ కోడికి ఆయన పట్టుకున్నారు ఫోటో పట్టుకొని నిజంగా నగరం వచ్చిందా అయ్యా వాళ్ళ మాయా మన దేశం పిల్లగారి పేరు మరాఠీ రాజు మరి అంటే వాళ్ళ సాధన కొడుకు అన్నారు సరే బిడ్డ అయితే బిడ్డ ఉన్న చిరవత వాళ్ళకే కళ్ళు దాకా బోళ్ళు ఏమన్నారు కాయం 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 అనుకున్నారు పంటలో వాళ్ళు కొట్టుకున్నారు
పల్లె పని చేసి నిమ్మలబడి నీడలు తింటది నిమ్మలబడి గానాడు నీడలు ఎప్పుడు దించిండ్రు ఇక్కడ పెళ్లికి సిద్ధమవుతారా గానాడు అక్కడ చూడ మా మహాలక్ష్మీదేవి రారా కొడుక మరట్రాజు అని మరట్రాజు పెళ్లి పిల్లగాని లెక్క ఏని పెళ్లి మరట్రాజు